యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము, ఈరోజు మనం బ్రతికి ఉన్నాము అని అంటే దేవుని కృప. మన జీవితాల్లో మనం అడగక మునిపే ఆయన దగ్గర ఉత్తరం ఉంది అని మనం తెలుసుకొని ఆయన యందు కృతజ్ఞతులై మనం జీవిస్తున్నామా? మనకిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతులై మనం జీవిస్తున్నామా? ఇలా మనం జీవించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. జీవం వెళ్ళిన దేవుడు మన తోడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సునీల్ దత్ గారు, ఉషా సంధ్య గారు, వారు హైదరాబాద్ వాస్తవ్యులు. ఉషా సంధ్య గారి తల్లిదండ్రులు మాకు తల్లిదండ్రులు సమానులు, లేట్ డాక్టర్ ఎం సింగరాజు గారు మరియు అనంత లీలా గారు. వారు వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమానికి వారు సహాయపడ్డారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, తల్లిదండ్రులు ప్రభా ఎంత కష్టపడ్డా, ఎంత త్యాగం చేసి బిడ్డల్ని పెంచిన ప్రభా, వారి కృతజ్ఞత లేకుండా జీవించే రోజుల్లో ఈరోజు మేము బ్రతుకుతున్నాం. కానీ ఉషా సంధ్య గారు ప్రభా, వారి తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా కృతజ్ఞతులై కోట్లాది ప్రజలు వారి తల్లిదండ్రులు లేట్ డాక్టర్ ఎం సింగరాజు గారు మరియు అనంత లీలా గారు ఏ విధంగా అయితే వారి దాంపత్య జీవితం ఆదర్శంగా ఉందో అదే విధంగా అనేకులు జీవించేటట్టు ఉండాలని మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఉషా సంధ్య గారిని, వారి భర్త సునీల్ దత్ గారిని, అదే విధంగా వారి కుమార్తె దివ్య స్మృతి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం పెట్టిన బిడ్డలకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, వారు వేడుకొనకు మునిపే నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 24వ వచనం. ఆజ్ఞ, కృతజ్ఞతులై యుండుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. సూక్తి, ఆశ అనేది ఒక నక్షత్రం లాంటిది, శ్రేయస్సు అనే సూర్యకాంతంలో కనిపించదు. కష్టాలు రాత్రిలో మాత్రమే కనుగొనబడుతుంది. Hope itself is like a star not to be seen in the sunshine of prosperity and only to be discovered in the night of adversity. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో మేము స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించండి. ప్రాముఖ్యంగా ప్రభా, ఈరోజు మా తల్లిదండ్రులు సమానులైన లేట్ డాక్టర్ ఎం సింగరాజ్ అంకుల్ గారిని, అనంత లీలా గారిని జ్ఞాపకం చేసుకున్నాం. వారి వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా వారి కుమార్తెకి ఇచ్చిన మనసును బట్టి, అల్లుడు గారికి ఇచ్చిన మనసును బట్టి ప్రభా, ఉషా సంధ్య గారు, సునీల్ దత్ గారిని, వారి కుమార్తెని నిండుగా మెండుగా దీవించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మొట్టమొదటి మాటలో తండ్రి వీరు ఏమి చేయుచున్నారు, వీరికి తెలియదు గనుక వీరిని క్షమించుము అని ప్రభువారు పలికిన మొట్టమొదటి మాటలో క్షమాపణ, ఫర్గివ్నెస్. ద గాడ్ స్పోక్ ద ఫస్ట్ వర్డ్ అబౌట్ ఫర్గివ్నెస్. క్షమాపణ గురించి ప్రభువారు మాట్లాడారు. కాబట్టి మనము కూడా ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, మనకి ఎవరైతే హాని కలిగించారో, మనల్ని ఎవరైతే బాధ పెట్టారో, మనల్ని ఎవరైతే హింసించారో ప్రభువారు మనల్ని క్షమించారు. కాబట్టి మనము కూడా ఇతరుల్ని క్షమించాలి అనే ఆధ్యాత్మిక సత్యాన్ని మనం ధ్యానించాం. రెండవదిగా సిలువలో ఉన్న ఇరువైపులు ఉన్న దొంగలు, ఒక దొంగేమో ఎప్పుడెప్పుడు దిగిపోయి ఎప్పుడు దొంగతనాలు చేసేసి తన పాప జీవితము ప్రారంభిస్తామా అనే ఆలోచన విధానంలో ఉంటే, యేసు ఎవరో తెలిసి కూడా క్రీస్తు అని సంబోధించినప్పటికీ కూడా క్రీస్తుకు దూరంగా, క్రీస్తుతో శాశ్వతంగా దూరంగా అయిన రీతిగా దేవుని వాక్యంలో చూసాం. మరి ఇంకొక దొంగ అయితే యేసు ఎవరో గ్రహించాడు, ఆయన రాజు అని గ్రహించాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని గ్రహించాడు. ఆయన రాజ్యంలో ఈయన మరణించిన తర్వాత నన్ను జ్ఞాపం చేసుకో ప్రభువా అని అడిగిన వెంటనే ఆ మాటలో విశ్వాసము,
ఆ యేసు మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసుకొని విశ్వాసముతో ఆయన యందు విశ్వాసముంచి, ఆ రాజులో విశ్వాసముంచి, ఆ రాజ్యంలో విశ్వాసముంచి 2 మాటలు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపం చేసుకో ప్రభువా అన్న వెంటనే విశ్వాసముతో జ్ఞాపం చేసుకొని నేడు నీవు నాతో పరదేశంలో ఇన్స్టంట్ సాల్వేషన్, ఇన్స్టంట్ ఇటర్నిటీ, యేసు ప్రభుతో నిత్యత్వము ఆ దొంగ గడిపిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. మూడవదిగా తండ్రి యేసు ప్రభు వారు పెద్ద కుమారుడుగా శిలువలో మరణిస్తున్న క్షణములో కూడా ఇన్ దట్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, ఇన్ హిస్ లాస్ట్ ఫైనల్ స్టేజెస్, హ్యాంగింగ్ బిట్వీన్ ద హెవెన్ అండ్ ద ఎర్త్, పరలోకముకి భూలోకముకి మధ్యలో వ్రాలాడుతూ ఆయన బాధ్యత మరిచిపోలేదు. తల్లి పట్ల బాధ్యత, పెద్ద కుమారుడుగా తల్లి పట్ల బాధ్యత, తల్లిదండ్రుల పట్ల బాధ్యత, కుమారుడుగా కుమార్తెగా బిడలముగా మనము మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఏ రీతిగా వహించాలో, ఏ రీతిగా వారిని ప్రేమించాలో, ఏ రీతిగా వారిని ఉన్నవారు ఏజ్లో వెళ్తూ ఉండగా, వయస్సులో వారు పెరుగుతుండగా వారిని ఏ రీతిగా గౌరవించి, వారిని సన్మానించి, వారిని సంతోషపెట్టే రీతిగా ఏ రీతిగా మనం జీవించాలో మనము నేర్చుకున్నాం. నాలుగో మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు 3 గంటలప్పుడు 3 గంటలకు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని, ఏలీ ఏలీ లామా సబక్తానా అని బిగ్గరగా కేక వేశారు. జాగ్రత్త వినాలి. 4వ మాట ఏలీ ఏలీ లామా సబక్తాని అన్నదానికి భాషాంతరము ఏంటి అనగా, దేవా దేవా నా చెయ్య ఎందుకు వెడనాడితే, వై హ్యావ్ ఫర్సేకెన్. ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే మై గాడ్ వై యూ హ్యావ్ ఫర్సేకెన్ మీ, నన్ను ఎందుకు ఈ రీతిగా నా చెయ్య వెడనాడితే, ఎందుకు యేసు ప్రభు ఆ మాట అన్నారు, ఎందుకు ఆ మాట పలికారు అనగా 4వ మాటకు నేను పేరు పెడతాను, ఫర్సేకెన్, వెడనాడబడుట. ఫర్సేకెన్, వెడనాడబడుట. దాంట్లోనే ఉంది ఇంగ్లీష్ బైబిల్ ఎవరైనా చదివినట్లయితే వై యూ హ్యావ్ ఫర్సేకెన్ మీ, నన్ను ఎందుకు వెడనాడితివి. ప్రభు వారు యేసు ప్రభు దేవునితో పలుకుతున్న మాట దేవా దేవా. ఆయన బిగ్గరగా కేక వేసెను, 2 సార్లు లేఖనాల్లో మనం చూసినట్లయితే బిగ్గరగా కేక వేసిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. మొట్టమొదటిగా లాజరు సమాధి దగ్గర నిలబడి, వాక్యం తెలిసిన వారు దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. లాజరు సమాధి దగ్గర నిలబడి బిగ్గరగా యేసు ప్రభు కేక వేసి లాజరు బయటకు రమ్ము అన్న రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. లాజరు బయటకు రమ్ము అన్న వెంటనే చనిపోయిన లాజరు ఆ కేక విని బయటకు వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. 2వసారిగా ఆయన కేక వేస్తున్నాడు. ఒకరికి జీవం ఇచ్చినప్పుడు కేక వేశాడు, 2వసారి ఎందుకు ప్రభువా నా చెయ్య విడిచి వేశావు, వై యు హ్యావ్ ఫర్సేకెన్ మీ, నా చెయ్య ఎందుకు విడిచివేశావు ప్రభువా అని కుమారుడు తండ్రితో పలుకుతున్న మాట దేవా దేవా దేవా, మై గాడ్ వై యు హ్యావ్ ఫర్సేకెన్ మీ, నా చెయ్యి ఎందుకు విడిచివేశావు. దానికి ఆయన ప్రశ్న అడిగాడు, దానికి జవాబు నేను చెప్తున్నాను. ఎందుకు తండ్రి ఆ కుమారుని చెయ్య వెడనాడాడు, ఎందుకు తండ్రి ఆ కుమారుని చెయ్య విడిచివేశాడు అనగా, ఆ కుమారుడిపై మోయబడిన పాపము, ఒక తండ్రి ఆ కుమారుడు పడుతున్న బాధ, లోక పాపము ఏ రీతిగా అయితే ఆ కుమారుడిపై వచ్చిందో, he could not fathom, he could not see his son trembling, bearing the sins of the world అనగా దేవుని లోక పాపము ఆ మోస్తున్న భారమును మోస్తున్న ఆ కుమారుని ఆ సఫరింగ్ చూడలేక ఫర్ ఫ్యూ సెకండ్స్ ఆ తండ్రి మోకము చాటిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఇదే మాట కీర్తనకారుడు పలుకుతున్న దావీదు పలుకుతున్న మాట. దావీదు కీర్తన 22వ కీర్తన. అమ్మా క్విక్గా దావీదు 22వ కీర్తన మొదటి వచనము. నా దేవా నా దేవా నీవు నన్ను ఏల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నువ్వు ఏల దూరముగా ఉంటివి. అమ్మా చదువుతలే. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. చూసారా, దావీదు పలుకుతున్నాడు, ప్రభువా నేను ప్రార్థన చేస్తాను, నేను మొరపెడుతున్నాను, నేను నీ పాద సన్నిధి దగ్గర గోజాడుతున్నాను అని అంటూ దావీదు హృదయంలో ఉన్న ఆవేదన, దావీదు హృదయంలో ఉన్న బాధ, దావీదు హృదయంలో ఉన్న ఆ గుండె. ఇంకో మాటలో యవనస్తులు తమ్ముడు చెల్లెలు, ద స్క్వీజ్ ఆన్ హిస్ హార్ట్ కదూ. అప్పుడప్పుడు అంటారు ఆ గుండె పింటేసినట్టుందన్న ఈ విషయము.
లేకపోతే ఈ బాధ, ఈ సంఘటన నా హృదయంలో, నా జీవితంలో, నా వివాహంలో, నా సంఘ జీవితంలో జరిగిన ఆ సంఘటన నా గుండె పిండి వేసిన రీతిగా ఉంది అన్న వారిని నేను విందును. అదే మాట దావీదు అంటున్నాడు. దావీదు హృదయం పిండి వేసిన ఆ ప్రాంతంలో, లేకపోతే ఆ పరిస్థితుల్లో, ఇట్ ఈస్ ఎ స్ట్రైకింగ్ ప్రాఫెసీ. మెస్సయ్య సిలువ మీద పలకబోయే మాట, అప్పటికి సిలువ, ఇంకా దెర్ ఇస్ నో క్రూసిఫిక్షన్. దావీదు పలుకుతున్నాడు, దేవా దేవా నా చెయ్యి నువ్వు ఎందుకు వెడనాడితివి? వై యు హావ్ ఫర్సాకెన్? ఎందుకో తెలుసమ్మా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, అంకుల్, ఆంటీ, ఈ సమయంలో తండ్రి కుమారుడు చెయ్యి ఎందుకు విడిచివేశాడు? తండ్రి కుమారుని ఎందుకు మొహము తిప్పుకున్నాడు, చాటు వేశాడు అనగా నా పాపము గురించి, నీవు చేసిన పాపము, మనము చేసిన పాపము, మనము తిరిగిన తిరుగుడు, మనం మాట్లాడిన మాటలు, మనం చూచిన ఆ చూపులు, మనము ఆలోచించిన తలంపుల ద్వారా he could not see the sin that is poured out. అందుకనే ఇంగ్లీష్ లో ఒక థియలాజికల్ మాట అంటారు, the wrath of the humankind, the wrath of the humanity was poured on his son. అనగా లోక పాపపు భారము ఆ కుమారుడి మీద ఉన్నప్పుడు the father could not see. వాక్యం వింటున్న సంగమా, నీ పాపము గురించి, నీ పాపపు జీవితము గురించి ఆయన శిక్ష, నీ ఉండవలసిన స్థానము, నేను ఉండవలసిన స్థానములో ఆ యేసు ప్రభు వారు ఆ సిలువలో వేలాడుతున్నాడు. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఆ పాపపు భారము ఆయన మీద పడ్డప్పుడు తండ్రి కుడ్ నాట్ సీ. దట్ ఈస్ యేసు ప్రభు వారు, హి హస్ బికమ్ లోన్లీ. ఏకాకిగా సిలువలో ఉన్నాడు. తండ్రి మొహం చాటేశాడు. హోసన్నా హోసన్నా, రాజులకు రాజు, యూదులకు రాజు, రాజులకు రాజు అని హోసన్నా అని పలికిన వారు వదిలివేశారు, నమ్మిన వారు వదిలివేశారు. శిష్యులు యేసు ప్రభుతో తిరిగి, యేసు ప్రభుతో భుజించి, యేసు ప్రభుతో సేవ చేసి, యేసు ప్రభుతో స్నేహము చేసిన స్నేహితులు విడిచివేశారు. యేసు ప్రభు అక్కడ తండ్రి విడిచేసిన రీతిగా కూడా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఎందుకు తండ్రి విడిచివేశారు? ఎందుకు ఆ లోన్లీనెస్, ఆ ఎడబాటు ఎందుకు అనగా నీ పాపము నా పాపము భరించుటకు ఆయన బికాజ్ హీ బికేమ్ లోన్లీ, హీఈస్ గివింగ్ ఎన్ అష్యూరెన్స్. ఆయన ఇస్తున్న వాగ్దానము, ఆ సిలువ పైన ఆయన భారము మోస్తూ, నా దేవా నా దేవా నన్ను ఎందుకు వెడనాడితివి ప్రభువా అనగా, నిన్ను వెడనాడకుండా, నీవు లోన్లీనెస్ గా వెళ్లకుండా ఉండాలి అని ప్రభు వారు పలుకుతున్న మాట. ఈ సమయంలో అడుగుతున్నాను ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, నువ్వు లోన్లీనెస్ గుండా వెళ్తున్నావేమో. వివాహంలో కదూ, అనేక సార్లు వివాహము అయినప్పటికీ కూడా చెల్లెండ్రులు నాతో మాట్లాడుతుంటారు, అన్న 10-15 years, 20 years, 30 years, 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, లేకపోతే అన్న మాకు 1 year అయిందన్న వివాహమై, ఐఎమ్ సో లోన్లీ ఇన్ మై మ్యారేజ్. ప్రియ చెల్లమ్మ, నువ్వు ఒంటరిదానిగా ఉన్నావేమో. ప్రియ తమ్ముడు, వివాహం అయినప్పటికీ కూడా, లేకపోతే కుటుంబంలో నీకు జాబ్ ఉండవచ్చు, నీకు విద్య ఉండవచ్చు, నీకు కుటుంబంలో అన్నీ ఉండి కూడా ఒంటరితనము కదూ. అనేక సార్లు నాతో మాట్లాడిన తమ్ముళ్ళు చెల్లెలు నేను వెరుగుదును, అనేక సార్లు తల్లిదండ్రులు నాతో మాట్లాడిన వారిని నేను వెరుగుదును. అన్నీ ఉండి కూడా, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, బట్ దెర్ ఇస్ స్టిల్ లోన్లీనెస్. ఒక ఒంటరితనము, ఒంటరి వాడిగా, ఒంటరి దానిగా నువ్వు జీవిస్తున్నావేమో. ఈ సమయంలో నీకు శుభవార్త, నీ ఒంటరితనము తీసివేసేయాలని, నీ ఒంటరి జీవితాల్లో ఆయన వెలుగుని పెట్టాలని, నీ ఒంటరి జీవితంలో ఆయన నీకు ఒక నిరీక్షణ కలుగు చేయాలని ప్రభువారు సిలువలో ఒంటరి వాడిగా వేలాడుతున్నాడు. ఆయన పలికిన మాట, దేవా దేవా నన్ను ఎందుకు వెడనాడితివి అనగా, God has forsaken the son because you should not be forsaken. అనగా నువ్వు ఒంటరి వాడిగా, ఒంటరి దానిగా ఉండకూడదు, అటువంటి జీవితము జీవించకూడదు అని ఆయన విడిచివేశారు. ఈ సమయంలో నీకు ఒక శుభకరమైన వార్త, ఆయన ఒంటరి వాడిగా ఆయన అయ్యాడు. ఎందుకు అనగా, నువ్వు ఒంటరి వాడిగా ఉండకూడదని నువ్వు అనుకుంటున్నావేమో. అన్న, నేను వచ్చాను ఏదో గుడ్ ఫ్రైడే రావాలి కాబట్టి నేను వచ్చాను, కానీ ఐఎమ్ లోన్లీ ఇన్ మై లైఫ్, ఐఎమ్ లోన్లీ ఇన్ మై మ్యారేజ్, ఐఎమ్ లోన్లీ ఇన్ మై పర్సనల్ లైఫ్. నేను ఒంటరి వాడిని, నన్ను ప్రేమించేవారు ఎవరు లేరు, నన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నన్ను దగ్గర తీసుకునేవారు ఎవరు లేరు అని అనుకుంటున్నావేమో. నీకు శుభకరమైన వార్త చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను, స్త్రీ తన గర్భములో పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని. ఎవరు అమ్మ తల్లి, ఒక నిమిషం, ఎవరు మరుస్తారంట? తల్లి అయినా, ఏ తల్లి? కన్న తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను. అది
ఎంత మంచి మాట చూసారా? ఎవరైనా నన్ను మర్చిపోయారన్న, భర్త మర్చిపోయాడు, భార్య మర్చిపోయింది, కన్న కొడుకు, కుమార్తె, ప్రాణ స్నేహితుడు, సంఘ సభ్యుడు, సంఘ సభ్యురాలు, కొన్ని సంవత్సరాలుగా మేము కలిసి సేవ చేశాం, కొన్ని సంవత్సరాలుగా ఈ బిడ్డల్ని పోషించి పెంచాను, కొన్ని సంవత్సరాలుగా మాకు వివాహమైంది, నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు, నన్ను మర్చిపోయారు అని నువ్వు అనుకుంటున్నావు. ఎవరు మర్చినా, జాగ్రత్త వినాలి అమ్మా, ఎవరు మర్చినా, తల్లి మర్చిపోవచ్చు అమ్మా, ప్రియతమ్ముడు, ప్రియచెల్లెమ్మ, తండ్రి మర్చిపోవచ్చు, కన్న తల్లి మర్చిపోవచ్చు నిన్ను, నీ భర్త మర్చిపోవచ్చు, నీ భార్య మర్చిపోవచ్చు, నీ తల్లిదండ్రులు, నీ సంఘ సభ్యులు మర్చిపోవచ్చు, నీ ప్రాణ స్నేహితుడు మర్చిపోవచ్చు, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నిన్ను ఎన్నడు మరవడు, ఆయన పేరు యేసు ప్రభు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఆలోచించవలసిన మాట, నువ్వు నమ్మవలసిన మాట, నిన్ను మరిచే దేవుడు కాదు. ఇంకో మాట చూపిస్తాను చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. అమ్మా జాగ్రత్త వినండి, ఒరిజినల్ టెక్స్ట్, ఒరిజినల్ లాంగ్వేజ్ లో జాగ్రత్త వినాలి. ఒరిజినల్ లాంగ్వేజ్ లో చదువుతాలి, ఒకసారి చదువుతాలి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను, నిన్ను ఎన్నడను ఎడబాయను అనే ఒరిజినల్ టెక్స్ట్ లో ఆయన పలికిన మాట ఏంటి అనగా, అక్కడ రాయబడిన మాట, ఒరిజినల్ కాంటెక్స్ట్ లో రాయబడిన మాట, నిన్ను ఏమాత్రము నేను శారీరకంగా నేను నిన్ను విడువను, మానసికంగా నేను నిన్ను ఎడబాయను. రాసుకోండి అక్కడ మీరు. శారీరకంగా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, మానసికంగా నిన్ను వెడనాడే దేవుడు కాదు. నేను నిన్ను, ఐ విల్ నాట్ లీవ్ యూ ఫిజికల్లీ, ఐ విల్ నాట్ ఫర్సేక్ యూ ఎమోషనల్లీ. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ సేయింగ్ టు యూ టుడే. నిన్ను శారీరకంగా విడిచిపెట్టే దేవుడును కాదు, నీకు మానసికంగా నిన్ను విడిచే దేవుడును కాదు. ఎవరు మర్చిపోయినా, ఈ లోకంలో నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు దగ్గరికి తీసుకున్నా తీసుకోకపోయినా, ఒక వ్యక్తి నిన్ను విడిచిపెట్టాడు, ఆయన పేరు యేసు ప్రభు. ఆయన చెబుతున్న మాట, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను. ఎంత మంచి మాట. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. వింటున్నారు కదా? ఎవరు విడిచినప్పటికీ కూడా నేను నిన్ను చెప్పమ్మా, నేను నిన్ను విడువను, నేను నిన్ను విడను. ఫర్సేకెన్, విడనండి. 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికగొనుచున్నాను అనెను. ఎవరు దప్పికొనుచున్నారు? అమ్మా క్వశ్చన్, ఎవరు దప్పికొనుచున్నారు? మీరు దాహం కొంటున్నారు కాబట్టి ఆ దాహం తీరుస్తానికి, ఆ దప్పిక తీరుస్తానికి మీరేం తాగారు? యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ, యేసు ప్రభువారు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ, ఆయన ఆరోజామున అయిపోయిన తర్వాత ఆ లేఖనములు నెరవేర్చబడుతున్నాయని, అప్పటికే సమాప్తమవుతుందని ఎరిగి ఆయన దప్పిక కొన్న రీతిగా దేవుని వాక్యంలో మనం విన్నాం. ఆయన ఎందుకు తప్పికొన్నాడు? అమ్మ జాగ్రత్త, ఇటు చూడండి. ఆయన ఎందుకు తప్పిక కొన్నాడు? వై డిడ్ హీ థర్స్ట్? సో దట్ హీ కెన్ ఫిల్ యువర్ థర్స్ట్. ఆయన ఎందుకు తప్పిక కొన్నాడు అనగా, మన దాహము తీరుస్తానికి దేవాతి నోటి మాటతో సృష్టిని సృజించిన దేవుడు ఆయన. ఇంకో మాట అన్నాడు చూడండి, యోహాను సువార్త, అమ్మ యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును, నేను ఇచ్చు నీళ్లు తాగువారు ఎప్పుడును దప్పిగొనడు. ఏం తాగుతే? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు. యేసు ప్రభు వారిచ్చే నీరు తాగుతే అంట వాడెప్పుడును తప్పికొనడు. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడును తప్పికొనడు. నీళ్లు తాగువాడు తప్పికొనడు అంటే నేనే జీవాహారము, నేనే ఐ యామ్ ద లివింగ్ వాటర్స్. ఆయన వినుచున్న జీసస్ డ్యూరింగ్ హిస్ మినిస్ట్రీ ఇస్ టెల్లింగ్ హిస్ లిస్టనర్స్ దట్ హీ వాస్ ద వాటర్. ఆయనే నేను ఇచ్చే నీరును తాగినవాడు ఎప్పటికీ హీ విల్ నెవర్ థర్స్ట్
అని చెప్పిన యేసు సిలువలో పలుకుతున్నాడు, ఈ సేయింగ్ ఐ థర్స్ట్. ఎంతో విచారకరమైన సంగతి. నేనే ఐఎమ్ ద లివింగ్ వాటర్స్ అని చెప్పిన ఆ యేసు ఆయన తప్పికొనుచున్నాడు అని చెప్తున్నాడు. దీనికి ఐదో దానికి నేను పేరు పెడతాను, ఫైర్, అగ్ని. యేసు ప్రభు వారు ఎందుకు తప్పికొన్నారు సిలువ మీద? ద ఫైర్ ఆఫ్ సిన్, ద ఫైర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఆఫ్ సిన్ హ్యాస్ ఫాలన్ అపాన్ అవర్ సేవియర్. దట్స్ ద రీజన్ ఈస్ సేయింగ్ ఐ థర్స్ట్. సిలువ మీద మన పాపము ఆయన మీద పడ్డ, ద జడ్జ్మెంట్ ఆఫ్ సిన్ had come upon at the cross. I see the fire of God's judgment upon his son. It fell upon him with a fury. ఒక ఫోర్స్ తో, అగ్ని వంటి ఫోర్స్ తో ఆయన సిలువ మీద భరించాడు. కాబట్టి ఆయన తప్పికొనుచున్నాడు. అక్కడ బావి దగ్గర ఆ స్త్రీతో చెప్పిన మాట, ఆ స్త్రీతో చెప్పిన మాట మనం చదివాం యోహాను సువార్తలో, నేను ఇచ్చి నీరు నువ్వు తాగినట్లయితే నీ జీవితాంతము నీవు దప్పికొను. The living waters. నేనే జీవజలమును. I am the living waters. The water that I give, if you drink, you will never thirst in your life. అని చెప్పిన యేసు ప్రభు, now he is thirsting. జాగ్రత్త వినాలా మా ప్రియతముడు, ప్రియచలం. That is what our sin will do. మనము భూలోకంలో చేస్తున్న పాపము, మనం భూలోకంలో చేస్తున్న అలవాటులు, భూలోకంలో చేస్తున్న సంబంధాలు ఏం రీతిగా ఉంటుంది అనగా, ఇట్ విల్ డ్రై us out. మనల్ని ఎండగొట్టే రీతిగా చేస్తుంది. అనేక సార్లు మనము ఒక రిలేషన్షిప్ తెలుసు, అది పెట్టుకోకూడదని తెలుసు, మనం మాట్లాడకూడదని తెలుసు, మనం మాట్లాడే భాష ఏ రీతిగా ఉండాలి అనగా మృదువైన మాట కోపమును చల్లార్చును. మనది ఎలాగుంటుందంటే, మనం మాట్లాడితే భర్తతో చెల్లెమ్మ జాగ్రత్త వినండి, భర్తకు బీపీ లేదనుకోండి, మీరు మాట్లాడే మాట ఎలాగుండాలి, ఇంకా ఆయన కూల్ ఇట్లా ఐస్ లాగా, ఇప్పుడు ఇక్కడ నాకు నీళ్ళు ఇచ్చారు ఐస్తో, అది పెట్టాను అనుకోండి వాక్యమయ్యే లోపల కరిగిపోతుంది, అది అలాగుండాల. మన మాటలు ఎలాగుంటున్నాయి, బీపీ లేనివాడికి కూడా బీపీలు వచ్చేస్తున్నాయి. అది బ్రదర్స్, మనం ఇప్పుడు బాగా వాక్యం వినేసి ఇంటికి వెళ్తాం, 7 మాటలు అన్ని వింటాం. టీ కొంచెం లేట్ అయింది అనుకోండి, భాషలు వచ్చేస్తాయి. చెల్లి షాక్, ఫ్రీజ్ అయిపోతుంది. అరే ఇదేంట్రా బాబు, 2 వర్తమానాలు 2 గంటలు హైదరాబాద్ నుంచి పిలిపించారు ఆయనని, ఎంతగానో చెప్తే ఈయన చెయ్యెత్తేసాడు, ముందుకొచ్చేసాడు. టీ లేట్ అయిందంటే భాషలు అంటే భాషలు అంటే ఆ భాషలు కాదు, వేరే విధంగా చెప్తున్నాను, నేను చెప్పలేక చెప్తున్నాను. అంటే మాటలు, మన వాడే పదజాలము జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా, వేషధారణ అలవాటైపోయింది మనకు బాగా. ముసుగేసుకొని ఎంత అట్లా భక్తికి ఆరిపోతున్నట్టు ఉంటుంది. బండి మీద ఎక్కిన తర్వాత, ముసుగు తీసిన తర్వాత తెలుస్తుంది అసలు సిస్టర్ అసలు రూపం, అంతే. ఎంత విచారకరమైన సార్. పైకి భక్తి, పైకి వేషధారణ, పైకి బైబిల్, పైకి ప్రైజ్ ద లార్డ్, పైకి ముఖస్థుతి, హృదయంలో చెప్పండి మీరు కాదు, హృదయంలో కోపము, వేషధారణ కాదు తల్లి, కోపము, ద్వేషము, అసూయ, ఇంకా చాలా ఉంటాయి. కానీ పైకి ఎంత యాక్టింగ్, అయ్యో బాబోయ్, నల్ల కోటు, రెడ్ టై, బ్లూ షర్ట్, కానీ లోపల కూల్. అందుకనే దేవుడు అంటే హృదయం అన్నిటికంటే దీన్ని, who can control this heart, it is deceitful among all. ఎవరు హృదయం. అందుకనే అవుట్ ఆఫ్ ది హృదయాంతరంగంలో నుంచి, అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ది హార్ట్ మౌత్ స్పీకెత్. నీ హృదయంలో ఏదుందో వచ్చేస్తుంది, అంతే. అప్పుడప్పుడు అంటారు, నేను అనాలని అనుకోలేదు అన్న అంటారు. ఎంత ఇన్నోసెంట్గా తమ్ముళ్ళు చెల్లెలు చెప్తారు, అది అనాలని అనుకోలేదు కాదు, ఎక్కడుంది, హృదయంలో ఉంది. ఎందుకు తమ్ముడు అలా బాధేశావు, ఆవును కొట్టినట్లు కొట్టేశాడు? లేదన్న, నేను కొట్టలేదు. ఆమన్న మాట కంటే నీకు బీపీ వచ్చిందంట. బీపీ రాలేదు, గీపీ రాలేదు, అది ఎక్కడుంది, హృదయంలో ఉంది. ఆ బీజం ఉంది, ఆ హృదయము మారాలి. ఈ 7 మాటలు వింటుండగా హృదయము మారాలి. ఈ 7 మాటలు వింటుండగా నీ మనస్సు మారాలి. ఈ 7 మాటలు వింటుండగా నీ జీవితము మారాలి. ఈ 7 మాటలు వింటుండగా యువర్ లైఫ్ హ్యాస్ టు చేంజ్, యువర్ హార్ట్ హ్యాస్ టు చేంజ్, యువర్ థింకింగ్ హ్యాస్ టు చేంజ్, యువర్ వాక్ హ్యాస్ టు చేంజ్, యువర్ టాక్ హ్యాస్ టు చేంజ్. If there is no change, there is no point in coming to Good Friday service. If there is no change, there is no point in celebrating Easter.
మీ హృదయము మీ జీవితము మారబడకపోతే, మీ జీవితంలో మార్పు లేకపోతే, మీరు ఎన్ని ఈస్టర్లు ఎన్ని గుడ్ ఫ్రైడే సర్వీస్ మీరు అటెండ్ అయినా ఏం జరగదు. ఎలా ఉన్నారో, ఎలా బాధపడుతున్నారో, ఎలా ఏడుస్తున్నారో, ఎలా కన్నీరు గారుస్తున్నారో, ఎలా ఊసురుమంటున్నారో అలాగే ఉంటారు. మీ జీవితంలో మార్పు ఉండాలి. ఇక్కడ ప్రభు వారు ఏం చెప్తున్నారు? నేను దేవాతి దేవుడు, నోటి మాటతో ఆ సృష్టిని సృజించిన దేవుడు. ఆయన పలుకుతున్న మాట నేను దప్పిక కొనుచున్నాను. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. అది చూసారా? ఎవడైనను, జాగ్రత్త వినాలి, ఎవడైనను క్రిస్టియన్స్ ఆర్ పీపుల్ బార్న్ ఇన్ క్రిస్టియన్ అని అనటం లేదు అక్కడ. ఇట్ ఈస్ ఎ వెరీ జనరల్ స్టేట్మెంట్. ఎవరైనాను నేను క్షమించే దేవుడునను, నే యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ ఎటువంటి రోత జీవితము జీవించినా సరే నువ్వు మరణించిన తర్వాత నీకు పరలోకం ఇచ్చే దేవుడునని, నీకు ఒక బాధ్యత నేర్పే దేవుడునని, నీ గురించి నేను తప్పికొనుచున్నాను అని గమనించి అవగాహన ఉండి నా దగ్గరికి వచ్చినట్లయితే, నా యందు నమ్మిక ఉంచినట్లయితే, నన్ను వెంబడించినట్లయితే నేను నీకు ఏమిస్తాను? నేను నీకు నేను నీకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. దట్ ఈస్ గుడ్ ఫ్రైడే. దట్ ఈస్ గుడ్ ఫ్రైడే. నువ్వు ఎవరైనా నీ స్నేహితులు, ప్రీతముడు ప్రీచలమ్మ, నేను స్నేహితులు ఇన్వైట్ చేశారేమో, లేదంటే మొట్టమొదటిసారిగా ఈ సంఘానికి నువ్వు వచ్చావేమో, లేకపోతే నువ్వు బంధువులను విజిట్ చేస్తూ నువ్వు వాక్యం వింటున్నావు. ఎవరైనా సరే, నువ్వు ఎటువంటి మతానికి, ఎటువంటి వ్యవస్థకు, ఎటువంటి కులానికి నువ్వు సంబంధించిన సరే, కులముతో, మతముతో, లేకపోతే నువ్వున్న ఆర్థిక స్థాయితో, ఇట్ ఈస్ నాట్ కన్సర్న్ విత్ యువర్ సోషల్ స్టాటస్, ఇట్ ఈస్ నాట్ కన్సర్న్ విత్ యువర్ రిలీజన్, ఇట్ ఈస్ నాట్ కన్సర్న్ విత్ వాట్ caste or creed you belong to. What God is saying is, if you are thirsty, come to me. నువ్వు దప్పిక కొనినట్లయితే నా యొద్దకు రండి, నీ దప్పికను తీర్చే దేవుడను. ఎటువంటి దప్పిక అయినా సరే, ఎనీ థర్స్ట్. నీకు మనశ్శాంతి లేక తప్పుకొనుచున్నావా? నువ్వు ఒంటరిగా ఉండి తప్పుకొనుచున్నావా? శాంతి సమాధానం లేక తప్పుకొనుచున్నావా? లేకపోతే అప్పుల బాధలో తప్పుకొనుచున్నావా? లేకపోతే వివాహంలో సమస్యలు, బిడ్డలు లేక సమస్యలు, బిడ్డలు ఉండి సమస్యలు, సంఘములో సమస్యలు, సంఘ సభ్యులతో సమస్యలు, ఎటువంటి తప్పికైనా సరే, ఎనీ థర్స్ట్, కమ్ టు మీ, ఐ విల్ give you the water that will fill your thirst. నేను ఎటువంటి దప్పికైనా సరే నా దగ్గరికి వచ్చినట్లయితే నీ దప్పికను తీర్చే దేవుడను నేను, నీ దప్పికను తీర్చే దేవుడను నేను అని ప్రభువారు పలుకుతున్న మాట. నెంబర్ 1 ఫర్గివ్నెస్, క్షమాపణ. నెంబర్ 1. నెంబర్ 2 విశ్వాసం. నెంబర్ 3 కుటుంబం. నెంబర్ 4 విడనాడుట. నెంబర్ 5 అగ్ని. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము.
అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.